మనము కల్కి మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే కల్కి మూవీలో 2898 ఏడీ మూవీ సీక్వెల్ నుంచి దీపికా పదుకొన్ని తప్పించడంతో పాటు అంటే పాన్ ఇండియా రేంజ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించడం సరియైన నిర్ణయమే అంటూ ఎక్కువ మంది పోస్టులు పెడుతున్నారు. అయితే ఇదే అంశంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ పరోక్షంగా కౌంటర్ వేశారు. కల్కి సినిమాలోని ఓ సీన్ పోస్ట్ చేశాడు. దీంతో దీపికను ఉద్దేశించి నాగ్ అశ్విన్ ఇలా షేర్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియాలో అంటే కల్కి 2898 ఏడీలోని కృష్ణుడి ఎంట్రీ సీన్ను పంచుకున్నాడు. అయితే దానిని మొదట ఒక అభిమాని తన పేజీలో షేర్ చేసుకున్నాడు. దానినే నాగ్ అశ్విన్ పోస్ట్ చేశాడు కల్కి. ఇక ఈ కల్కి 2898 ఏడీలో కృష్ణుడి ఎంట్రీ సీన్లో కర్మను ఎవరు తప్పించుకోలేరు, నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే అంటూ అశ్వత్థామకు శ్రీకృష్ణుడు చెప్పే డైలాగును ఆయన పంచుకోవడంతో పాటు ఇలా క్యాప్షన్ ఇచ్చారు. అందులో ఏముందంటే, జరిగిపోయిన దానిని మీరు ఎప్పటికీ మార్చలేరు, కానీ తర్వాత ఏం జరగాలనేది మాత్రం మీరు ఎంచుకోవచ్చు అని రాసి ఉంచారు. అయితే ఈ దీపికా పదుకొన్ని ఉద్దేశించి ఆయన ఇలా పోస్ట్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పారితోషికము పని గంటల కారణంగా ఆమెను తప్పించినట్లు తెలుస్తోంది. అయితే కల్కి సినిమాలో ఆమె భాగం అయినప్పుడు చాలా గౌరవంగానే మేకర్స్ చూసుకున్నారు. దీపిక మొదట కల్కి సెట్లో అడుగు పెడుతూనే పెట్టగానే ఆమెకు వెండి వస్తువులు, గాజులు, పట్టు చీరతో నిర్మాత స్వప్నదత్ స్వాగతం పలికారు. అంతలా ఆమెను గౌరవించారు. అయితే ఇలా వారి స్నేహం బ్రేక్ అవ్వడానికి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారన్నమాట.